ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 2024-25లో సాధించిన అభివృద్ధి గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియా సమావేశంలో ప్రత్యేకంగా వివరణాత్మకంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి విషయం కనిపిస్తుంది. గడిచిన ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పరంపర సాగిందని, పారిశ్రామికంగా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ప్రచారం చేస్తున్నప్పటికీ అది పూర్తిగా వాస్తవం కాదని చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి నివేదిక తేట తెల్లం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది 2023-24తో పోలిస్తే జిఎస్డిపిలో పెరుగుదలకు అసలు కారణం వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధేనని స్పష్టమవుతోంది. గత ఏడాది కరువు కారణంగా అనేక చోట్ల సమస్యలు వచ్చాయి. కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. కానీ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాసింత ముందు వెనక తప్ప భారీగా వర్షాలైతే కురిసినటువంటి అధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. దీని కారణంగా గత ఏడాది వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల, ఈ ఏడాది వ్యవసాయ రంగంలో సాధించినటువంటి వృద్ధి కారణంగా జిఎస్డిపిలో భారీ పెరుగుదల అయితే నమోదైంది. దీన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ పారిశ్రామికంగా అభివృద్ధి కుంటిపడినటువంటి విషయాన్ని మాత్రం ఆయన చాలా చాకచక్యంగా దాటవేసినట్టుగా కనిపిస్తుంది. అధికారికంగా చంద్రబాబు వెల్లడించినటువంటి డేటాను చూద్దాం. అగ్రికల్చర్లో గత 5 ఏళ్లలో సాధించినటువంటి 10.22% నుంచి 15.86%కి ఒక్కసారిగా 5% అభివృద్ధి వ్యవసాయ రంగంలో కనిపించింది. అదే ఇండస్ట్రియల్ గ్రోత్కి వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.33% నుంచి 6.71%కి తగ్గిపోయింది. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ సగానికి వచ్చేసింది. గడిచిన ఏడాది కాలంలో ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, పారిశ్రామిక రంగం పడకేసింది. అంతేకాదు చంద్రబాబు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు రాలేదు, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి లేదు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రియల్ గ్రోత్ 11.9% ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.33% ఉంది. అంటే కేవలం 0.6% మాత్రం తగ్గింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. అందరికీ తెలిసిన 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా ఎంత ప్రపంచం విలవిల్లాడిందో మనందరికీ తెలుసు. అంత పెద్ద విపత్తు మహమ్మారి విరుచుకుపడిన కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.33% ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారికంగా వెల్లడించినటువంటి లెక్కలు. అదే చంద్రబాబు ఈ ఏడాది కాలంలో 6.71%కే పడిపోయింది ఇండస్ట్రియల్ గ్రోత్. ఇంకా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు మన ముందు ఆయన ఉంచారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావించారు. ఇందులో ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్ చూడొచ్చు. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఈ ఏడాది సాధించినటువంటి గ్రోత్ గత ఏడాది 7.42% ఇండస్ట్రియల్ గ్రోత్ దక్కితే 6.71% మాత్రమే ఈసారికి పరిమితమైంది. గత ఏడాది కన్నా పడిపోయింది. అదే వ్యవసాయ రంగంలో గత ఏడాది కేవలం 3.49% మాత్రమే గ్రోత్ ఉంటే ఈసారి అది 15.86%కి పెరిగింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో భారీగా వ్యవసాయ రంగం, హార్టికల్చర్, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా బాగా విస్తారంగా పెరిగాయి. ఆ కారణంగానే ఈసారి జిఎస్డిపిలో భారీగా గ్రోత్ కనిపిస్తుంది. కానీ పారిశ్రామికంగా మాత్రం పడకేసింది, బాగా తగ్గిపోయింది అని చంద్రబాబు వెల్లడించినటువంటి లెక్కలు మనకి తేట తెల్లం చేస్తున్నాయి. ఇక అదే గత ఏడాది సాధించినటువంటి దానికి ఇప్పటికీ అగ్రికల్చర్ గత ఏడాది -5.27% ఉంది కరువు సమస్య కారణంగా. ఈ ఏడాది అదే 22% వృద్ధి రేటు సాధించింది. ఇదే ఈసారి జిఎస్డిపిలో అగ్రికల్చర్ గ్రోత్కి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. ఇక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 6.57%, అంత ముందు సంవత్సరం జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.4%. చూడండి ఎంత గ్రోత్ కనిపించిందో. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై విషయంలో అప్పట్లో 20.12% డెవలప్మెంట్. కానీ ఈ ఏడాది మాత్రం కేవలం 2.61%. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి హయాంలో
ఎలక్ట్రిసిటీ రంగం, గ్యాసు, వాటర్ సప్లై లాంటి విభాగాల్లో 20.12% అభివృద్ధి సాధిస్తే ఈ ఏడాది కేవలం అందులో 10వ వంతు మాత్రమే పరిమితమైంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగంలో 11.44% నుంచి 6.57%కే చంద్రబాబు పరిపాలనలో పడిపోయింది. కన్స్ట్రక్షన్ రంగం కూడా 9.97%. జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో అసలు ఏం లేదు, పడకేసింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అభివృద్ధి అంతా కుంటుపడిందని చెప్పినటువంటి కాలంలో 9.97% అభివృద్ధి సాధిస్తే ఈ ఏడాది 10.47% రియల్ ఎస్టేట్. ఇదే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వ్యవహారాల్లో ఈసారి సర్వీస్ సెక్టార్లో చూస్తే, సర్వీస్ సెక్టార్లో రియల్ ఎస్టేట్ రంగం చూడొచ్చు. ఇదిగో రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్, దీంట్లో చూడొచ్చు గత ఏడాది 12.64% డెవలప్ అయితే ఈసారి 11.13%కే పరిమితమైంది. ఇది చంద్రబాబు హయాంలో సాధించినటువంటి వృద్ధి. ఈసారి జిఎస్డిపి పెరిగింది, గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. కానీ 2021-22, 22-23 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనుకబడే ఉంది. ఈసారి బాగా వెనకబడినట్టుగా అధికారిక లెక్కలు, చంద్రబాబు వెల్లడించినటువంటి లెక్కలు చాటుతున్నాయి. 2022-23, 21-22 ఏడాదుల్లో సాధించినటువంటి వృద్ధి రేటుని, జిఎస్డిపిలో వృద్ధి రేటుని ఈ ఏడాది ప్రభుత్వం చేరుకోలేకపోయింది. చంద్రబాబు హయాంలో అభివృద్ధి, చంద్రబాబు వచ్చాడంటే మొత్తం అన్నింట్లో పురోగతి అని చెప్తున్నటువంటిది ఈ ఏడాది కేవలం వ్యవసాయ రంగంలోనే పెరుగుదల కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో భారీ పెరుగుదల నమోదైంది. అందుకు కారణం వర్షాలు, సానుకూలమైనటువంటి వాతావరణం. కానీ కీలకమైనటువంటి పారిశ్రామిక రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పెద్ద మొత్తంలో పారిశ్రామికవేత్తలు వస్తున్నారని, అనేక ఎంయూఓలు చేసుకుంటున్నామని, ఉపాధి అవకాశాలు మెరుగుపడిపోయాయని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో కూడా పారిశ్రామిక రంగం పతనం దిశలో ఉంది, పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే సగానికే పరిమితమయ్యింది. ఇది అధికారికంగా ఈరోజు చంద్రబాబు వెల్లడించినటువంటి లెక్కల సారాంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.